ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల చివరి అంకం ముగిసింది. విత్డ్రాలు పూర్తవడంతో ఇవాళ రాత్రి వరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ వార్ ఉంది. నామినేషన్ల విత్డ్రాల సమయం అవడంతో రేపటి నుండి ప్రచారం ఊపందుకోనుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీల ఎన్నికలపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక ఘట్టం నేటితో ముగిసింది. ఈరోజు సాయంకాలం 5 గంటలకు నామినేషన్ల విరమణకు సంబంధించినటువంటి సమయం కూడా పూర్తయింది. దీంతో ఫైనల్ అభ్యర్థుల జాబితా మరి కాసేపట్లో రానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీ ఉన్నాయి. ఈ క్రమంలో వీటికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ స్క్రూటినీ దాంతోపాటు ఈరోజు నామినేషన్కి సంబంధించినటువంటి విడ్రాస్ సమయం కూడా ముగిసిపోయింది. దీంతో అభ్యర్థులు ఎవరనేటువంటిది ఈ సాయంకాలం వరకు ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నామినేషన్ల విడ్రాలకు సంబంధించినటువంటి సమయం పూర్తయింది కాబట్టి రాత్రి వరకు పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇండిపెండెంట్లు ఎవరైతే ఉంటారో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ సంబంధించిన వారికి ఆయా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు, అట్లాగే ఇండిపెండెంట్లకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుర్తుల్ని కేటాయిస్తారు. ఇదంతా కూడా ఈ రాత్రి వరకు ఈ ప్రక్రియ అంతా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే రిబల్స్ దాదాపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి అన్ని మున్సిపాలిటీలు నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలను కొంత రిబల్స్ బెడద ఉండింది. చాలా మంది అంటే ఒకరికి మించి ఇటు బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఒక్కొక్క పార్టీ నుంచి ముగ్గురు ఒక్కో డివిజన్ ఒక్కో వార్డు నుంచి నామినేషన్లు సమర్పించారు. ఈ క్రమంలో ఒక్కరికి మాత్రమే బీఫామ్ రావడంతో చాలా మంది ఇండిపెండెంట్గా కంటిన్యూ అవుతున్నారు, చాలా మంది రెబల్స్గా బరిలో ఉన్నారు. సో వారికి కూడా గుర్తుల్ని ఈరోజు రాత్రి కల్లా ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఉత్తర తెలంగాణలో చాలా కీలకంగా ఉన్నటువంటి నిజామాబాద్ మేయర్ పదవికి సంబంధించి అయితే చాలా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య నిజామాబాద్ కార్పొరేషన్లో గట్టి పోటీ నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ బీజేపీలు మేయర్ పీఠంపై గురిపెట్టాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్లో గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాకపోతే అప్పుడున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో అప్పటి అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం మూలంగా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. సో సేమ్ అట్లాంటి సినారియోని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరేటువంటి అవకాశం ఒకటి కనిపిస్తుంది. అయితే బీజేపీ చాలా కాన్ఫిడెంట్ ఉంది. గతంలో తుటిలో చేజారిపోయినటువంటి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. అందరి దృష్టి కూడా నిజామాబాద్ మేయర్ పదవి పైన ఉంది. ఎవరికి ఈ పదవి దక్కుతుందనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. అట్లాగే ఆర్మూర్లో బాన్స్వాడలో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్స్ బెడద ఎక్కువ ఉంది. ప్రధానంగా పోటీ ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కొంత ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు బరిలోకి నిలిచినటువంటి అవకాశం నిలిచారు. సో ఈ క్రమంలో బీఫామ్స్ దక్కని వారు రెబల్స్ గా పోటీ చేస్తున్నారు, చాలా మంది విడ్రా చేసుకున్నారు. సో మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక ఘట్టం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగిసింది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 19వ డివిజన్ నుంచి, బీజేపీ మేయర్ అభ్యర్థి 6వ డివిజన్ నుంచి బరిలో దిగిండ్రు. సో చూడాలి ఇక రానున్న రోజుల్లో ఇంకా వారం రోజుల పాటు ఇప్పుడు గుర్తులు ఈరోజు సాయంత్రం రాత్రికల్లా గుర్తులు కేటాయిస్తారు. వారికి వరుస క్రమం సీరియల్ నెంబర్స్ కూడా కేటాయిస్తారు కాబట్టి రేపటి నుంచి ప్రచారం మరింత ఊపందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాలో ప్రచారానికి వస్తున్నారు. దీంతో పాటు అటు బీజేపీ అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారనేటువంటి విషయాన్ని కూడా నేతలు చెప్తున్నారు. కాబట్టి రేపటి నుంచి ప్రచారం యొక్క జోరు బుధవారం నుంచి కొంచెం ప్రచారం ఊపందుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ గతంలో లాగా ఎన్నికల్లో పోలిస్తే పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే ఎక్కడ కూడా పెద్దగా జరగలేదు. ఇప్పటి వరకు నామమాత్రంగా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 5-6 సభ్యుల్ని వెంట వేసుకొని గల్లీలో తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ పెద్దగా హడావిడి మైక్ సిస్టమ్స్, సౌండ్స్, ఫ్లెక్సీలు, ప్రచార రథాలు ఇట్లా పెద్ద హడావిడి అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. బహుశా రేపటి నుంచి ఈ రోజు నామినేషన్ల విడ్డాకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది కాబట్టి రేపటి నుంచి సీరియల్ నెంబర్స్ గుర్తుల్ని కేటాయిస్తారు కాబట్టి బహుశా రేపటి నుంచి ప్రచారం ఊపందుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది. మరోపక్క ఈ రోజు కీలక ఘట్టం ముగిసినటువంటి నేపథ్యంలో చూడాలి రానున్న రోజుల్లో ప్రచారం ఏ పార్టీని ప్రచారం ఎంత స్పీడ్ గా తీసుకపోతాయి, రిజల్ట్స్ ఎట్లా వస్తాయి రానున్న రోజుల్లో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద కీలక ఘట్టం అయితే ఈ రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టానికి అంకం పడింది. రేపటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం దూరందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.